పార్లమెంట్లో రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు మోజూరు తేజవత్ అన్నారు. రైతులు గత ప్రభుత్వంలో రాజధాని గురించి ఎంతో పోరాటం చేశారని ఆమె గుర్తు చేశారు. నమస్కారం, నేను అరకు పార్లమెంట్ అధ్యక్షురాలను మోజూరు తేజవతి గారిని మాట్లాడుతున్నాను. 5 కోట్ల ఆంధ్రుల గెలిచిన రోజు ఈ అమరావతి. ఎంతో మంది అమరావతి రైతులు, మహిళలు, కూలీలు ఉద్యమమే ఈ అమరావతి. నిజంగా ఈ అమరావతి రావడం ఆంధ్రులకి అదృష్ట వరం. ఈ అమరావతి రావడం కోసం ఎంతో మంది ఆంధ్రులు, అమరావతి రైతులు, మహిళలు 2020 జనవరి 5వ తేదీన మొదలుపెట్టి పాదయాత్ర తూళ్ళూరు నుంచి మందండం వరకు కూడా పాదయాత్ర చేశారు. అలాగే ఎంతో మంది మహిళా రైతులు అమ్మవారికి పొంగలి పెడదామని, మా అమరావతి రైతులను గెలవాలి, అమరావతి ఏక రాజధాని రావాలి, కనకదుర్గమ్మ ఆశీస్సులు మేము తీసుకోవాలని వెళుతుండగా గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మహిళల మీద ఎంతో దాడి చేసి ఎంతో మంది మహిళలను కూడా చూడకుండా వాళ్ళని అతి నికృష్టంగా వాళ్ళ పైన ఇది చేసి వాళ్ళని ఎంతో విధంగా ఎన్ని విధాలుగా బాధ పెట్టినా వాళ్ళు ఎక్కడా కూడా తగ్గకుండా వాళ్ళ పాదయాత్ర ఆపకుండా న్యాయస్థానం నుండి దేవస్థానం వరకు పాదయాత్ర చేశారు. అమరావతి నుండి అరసవల్లి వరకు కూడా న్యాయస్థానంలో గెలుచుకునేటట్టుగా పాదయాత్ర చేసి దేవుడు ఆశీస్సులు పొందాలని ఆ విధంగా అమరావతి రైతులందరూ కూడా ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టి 2024 జూన్ 5తో దీన్ని ముగింపు చేశారు. ఆ ఉద్యమ ప్రతిఫలమే ఈ అమరావతి. అలాగే మా 2 ఇంజిన్ సర్కారు, డబుల్ ఇంజిన్ సర్కార్ అయినటువంటి మోడీ గారి ఆశీర్వాదం, అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారం, బాబు గారి చొరవతో ఈ అమరావతిని మేము 5 కోట్ల ఆంధ్రులు గెలుచుకున్నాం. మరొక్కసారి కూటమి ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి, దానికి నిదర్శనం ఈ అమరావతి. థ్యాంక్ యూ. అసలు అన్ని పార్టీలు కూడా, అందరు మంత్రులు కూడా ఏకాభిప్రాయంతో పార్లమెంట్ లో కూడా ఆమోదం పొందింది. నిజంగా ఒకే ఒక్క పార్టీ ఆంధ్రుల అభివృద్ధికి మాకు వద్దు అని ఒకే ఒక పార్టీ వ్యతిరేకించింది. నిజంగా ఆ వైసీపీ పార్టీని మనం ఎలాగైతే అమరావతిని అన్స్టాపబుల్ చేద్దాం అనుకుంటున్నారో బాబు గారు, ఈ వైసీపీ పార్టీని భూస్థాపితం చేయాలని, అభివృద్ధిని ఎవరైతే నోచుకోరో వాళ్ళని ప్రజలే ఇప్పటికే బుద్ధి చెప్పారు, మరలా వాళ్ళకి కూడా బుద్ధి చెప్తారని ప్రతి ఒక్క ఆంధ్రులకి కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.